నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో అని ఇది వరకు భక్తులు భావిస్తే ఈ రోజున భగవంతున్నే తమ అవినీతిలో భాగస్వామ్యం చేసి వడ్డీ కాసులను వాడినే తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దుస్థితిపై దేవాలయ పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ సౌందర్ రాజన్ గారితో లోకల్ టీవీ ముఖాముఖి. నమస్కారం సౌందర్ రాజన్ గారు. నమస్తే. ఇప్పుడు ఆలయ ఆస్తుల విషయం అన్ని వివాదాస్పదంగా మారిందండి. హుండీలో వచ్చే డబ్బులు కానీ, నగలు కానీ, లేకపోతే ఆలయ భూములు కానీ, వీటి విషయంలో ఎన్నో వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి విషయానికి వస్తే ఆ నగలు తాకట్టు పెట్టడం అనేది వివాదాస్పదంగా మారింది. ఇది వ్యవస్థలో ఉన్న లోపమా? ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే వ్యవస్థ అంతా బాగుండిందండి. ఏమైందంటే 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం అని పేరు దానికి. ఆ చట్టం రూపొందించడానికి 1983లో చల్లాకొండయ్య కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ చల్లాకొండయ్య కమిషన్ వ్యవహారమే అసలు టెంపుల్ ఈజ్ ఎ బ్రాహ్మణికల్ కన్సెప్ట్ అనేటటువంటి ఆధారంలో ఆ కమిషన్ రిపోర్ట్ తయారైంది. దానికి తిరుపతిలో మిరాసి అర్చకులు కారణం అని అంటారు. అది ఏమైనా ఉండనివాడి, కానీ ఆ బేసిస్లో పెట్టుకొని ఈ కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. ఆ రిపోర్ట్ మేరకు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ ఆయన దేవాలయాల్ని బాగు చేయాలి అనేటటువంటి ఉద్దేశం అని బయట చెప్పినా, దేవాలయాల్ని నాశనం చేయాలి అనేటటువంటి ఒకటే ఉద్దేశంలో తయారు చేసినటువంటి చట్టం అని తర్వాత తెలిసిందే. దానివల్ల వచ్చిన ఈ లోపాలన్నీ. సో ఇప్పటి సమస్యకు పునాదులు అప్పుడు అంతే అప్పటి నుంచే చెడిపోయింది. దానికి ఏం చేశారంటే ఒక 2 సూత్రాలు పెట్టుకున్నారు. దేవాలయాల్లో రాజకీయం తీసుకురావాలి, దేవాలయాల్ని వ్యాపార సంస్థలుగా మార్చాలి. ఎప్పుడు వాళ్ళు రాజకీయం తీసుకొచ్చి కమర్షియల్ చేశారో అవి అన్నీ దీని పరిణామం, ఇది సైడ్ ఎఫెక్ట్స్ అవి. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ రోజు దేవాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రంగా మారినాయి. దేవాలయాల్లో ఉండేటటువంటి దేవుళ్ళను వ్యాపార వస్తువులుగా మార్చారు. దేవుని దర్శనానికి పోవాలంటే టికెట్టు, తర్వాత దేవుని దగ్గరికి వస్తే మీరు హుండీలోనే డబ్బు వేయండి అంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, భక్తికి ప్రాధాన్యత తక్కువ చేశారు. ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ అనేది లేదు దేవాలయం. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మీకు డివోషనల్ అట్మాస్ఫియర్ ఉండదు. విఐపి ట్రీట్మెంట్, ఇంకోటి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చిలుకూరులో మనం 2001 ఆ రోజు 8th December 2001 సరే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తగాదా ఉంటే దాన్ని టెంపరీగా, జస్ట్ ప్యూర్లీ టెంపరీ మెజర్ అన్నమాట. అదేం చేసామంటే ఇవాళ నుంచి ఈ దేవాలయంలో హుండీ ఉండదు అని పొద్దున 6 గంటలకు అనౌన్స్ చేయడం జరిగింది. టికెట్ సిస్టమ్ దానికి ముందే కూడా లేకుండే, విఐపి ట్రీట్మెంట్ కూడా ఉండదు అని చెప్పి అనౌన్స్ చేశాం. 6 గంటలకు అనౌన్స్ చేస్తే 9 గంటల నుండి తరలి రావటం మొదలైంది. మొట్టమొదలు 100ల సంఖ్యలో వచ్చారు, తర్వాత 1000ల సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 దేవాలయాలకే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఒకటి తిరుపతిని విడిచిపెడితే చిలుకూరు. తత్తుమ దేవాలయాలు అన్నీ ఉన్నాయి, ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. నడుమ బెజవాడ కనకదుర్గ దేవాలయం ఉంది, అన్నవరంలో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, సింహాద్రి నరసింహస్వామి దేవాలయం ఉంది, అక్కడ విశాఖపట్నంలో, మళ్ళీ తర్వాత యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి. ఈ దేవాలయాలన్నీ ప్రాచీన దేవాలయాలు. అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, కానీ అక్కడంతా భక్తులు ఎక్కువ వెళ్ళట్లేదు. ఏదో పండుగ పూటలలో వెళుతుంటారు, ఎప్పుడో ఉత్సవాలు ఉంటే వెళ్తారు. కానీ ప్రతిరోజు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో రావటానికి ఏం కారణం అంటే దేర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ దట్ డెసిషన్ అండ్ ద పీపుల్ కమింగ్.
దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ కోరిలేషన్, దీనికి దానికి సంబంధం ఉంది అని చెప్పి మాకు అర్థమైంది. అంటే భక్తి భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి, విఐపి దర్శనాలు. అయితే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి క్షేత్రంలో నల్లధనాన్ని వేయడానికి అదొక అనుకూలమైన స్థలంగా, ఆ నగలు చేయించడానికి, హుండీలో ఇష్టం వచ్చినట్టు దానికి ఇవన్నీ మొత్తం కూడా వాళ్ళు వ్యాపారంలో వాళ్ళు చెప్పారు కదా, నాయన నేను ఇంత డబ్బు సంపాదించాను, దీంట్లో నీకు 10% షేరు, 5% షేర్ అని దేవుణ్ణి ఒక పార్ట్నర్గా చేసుకున్నారు. అవినీతిలో భాగస్వామిగా చేశారు. ఆ దేవుడు దాని కొరకు చేశాడా, ఏం చేశాడా అనేది మనకు తెలియదు, అది వాళ్ళకి తెలుసు, ఆ దేవునికి తెలుసు. కానీ మనసాక్షికి విరుద్ధంగా, అంటే ధర్మానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఆ భగవంతుడు కూడా తోడ్పడతాడు అనేటటువంటి ఫిలాసఫీని అక్కడికి తీసుకొచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు దీనికి ముందు ఎట్లా ఉండేయంటే, నీ దగ్గర నువ్వు చేసేస్తే నేను కొండకు నడిచి వస్తానయ్యా అని మొక్కుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నాకు మట్టుకు నేను పెట్రోల్లో కెరోసిన్ కలిపి అమ్ముతున్నాను, దీంట్లో మట్టుకు నాకు బాగా పట్టుబడకుండా నాకు లాభం వచ్చినట్టయితే నీకు 5% నీ షేర్ అని అతడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని మోసం చేస్తాడు. కానీ దేవుణ్ణి మనం మోసం చేయకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు. మీరు చూడండి, ఆ ఉండిలో కొంతమంది అనానిమస్గా వేస్తారు, కట్టలు వేస్తారు. అది ఎవరు వేశారని చెప్పండి అంటే టీటీడీ వాళ్ళు కూడా నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నారు. అది వేరే విషయం. సో ఈ ఆపద మొక్కులు కాస్త అవినీతి మొక్కులు అయిపోయాయి. అంతే, ఇది ఆపద మొక్కులు పోయింది, అవినీతి మొక్కులు అయినాయి. అద్దం కార్యక్రమంలో వచ్చిన విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు తిరుపతిలో ఆయన అంటున్నారు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ వివాహం చేయడానికి నేను అవినీతి చేయాల్సి వచ్చిందని జస్టిఫై చేసుకుంటున్నారు, తప్పుని సమర్థించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక అర్చకులు చెప్పిన మాట కూడా విన్నానండి. అంటే తిరుపతిలో టీటీడీలో అటెండర్ కి 12,000 రూపాయల జీతం ఉంటే అక్కడ అర్చకులకు 3,500. అమ్మా, ఇది ఇవాళ ఏర్పడింది కాదు, ఇది 1987 చట్టం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అది యాంటీ అర్చక చట్టం. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గర్భగుడిలో ఉండేటటువంటి అర్చకునికి 300 రూపాయల జీతం అయితే గర్భగుడి దాటి ఆ ఊడ్చేట ఆమెకు 5,000 రూపాయల జీతం. అంటే ఈ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్ మొత్తం కూడా ఆ చట్టం చేసింది. ఎందుకంటే వాళ్లకు అర్చకుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు, అతడు పోవాలి, అది నశించాలి అనేది ఆ యాటిట్యూడ్లో చేశారు. ఇది కేవలం తిరుపతి ఇప్పుడు చేశారు, 3,000 రూపాయలు ఇచ్చారు, అది చేశారంటే తిరుపతి మొత్తం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నేషనలైజేషన్ అన్నారు. ఓకే, మరి 18,000 మంది స్టాఫ్ ఉంటే ఆ 18,000 మందిలో వీళ్ళు కూడా అర్చకుడు స్టాఫ్ అని అనుకుంటే అదే శాలరీ ఆయన కూడా ఇవ్వాలి కదా. అది ఇచ్చారా మీరు? ఇవ్వలే. దానికి 99 మీనమేషాలు చేశారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఏమైంది, తత్తిమ దేవాలయాలు చూసుకున్నాం మనం. లెట్ us నాట్ బాదర్ అబౌట్ తిరుపతి అలోన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 34,000 దేవాలయాలు ఉన్నాయి. నేను అప్పుడు చెప్పింది కూడా ఏంటంటే, మీరు దయచేసి తిరుపతిని తత్తిమ దేవాలయాలతో కంపేర్ చేయకండి. ఒక సొల్యూషన్ తిరుపతికి ఉంటే అదే సొల్యూషన్ చిలుకూరుకు ఉండదు, చిన్న పోచమ్మ టెంపుల్కి ఉండదు. ఈయనకు ఇదే శాలరీ ఇస్తాను, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు ఈ ఏదో తిరుపతి అర్చకులకు. 10,000 రూపాయలు ఆయనకు జీతం అంటే 10,000 రూపాయలు ఈయనకి ఇస్తే పెద్ద పండుగ. Now you can't give uniformly the scale to all the people. It is impossible. అంటే ఆలయాన్ని బట్టి ఇవ్వాలి. ఆలయాన్ని బట్టి, వాళ్ళ సేవను బట్టి, వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి ఉంటుంది. వెనకటికి అలాగే పెట్టారు. ఒక్కొక్క దేవాలయానికి ఒక స్కీమ్ కన్సెప్ట్ పెట్టారు. ఆ స్కీమ్ కన్సెప్ట్ ప్రకారం కొన్ని దేవాలయాల్లో సంవత్సరానికి ఒక 2 టెంకాయలు కూడా పలుగాయి. కొన్ని దేవాలయాల్లో వేల సంఖ్యలో టెంకాయలు పలుకుతాయి. అందుకోసం దాన్ని ఒకటే విధి చేస్తామంటే కుదరదు. అందుకోసం ఒక్కొక్క ఆలయానికి తీరు వేరే వేరే ఉంటాయి. దాన్ని మీరు అలా చేయకండి అయ్యా అని చెప్తాం. చెప్తే వాళ్ళు వినలే, అలాగే చేశారు.
తర్వాత సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ చేశారు. గవర్నమెంట్ ఏమన్నదంటే, ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని తయారు చేసిందో అదే ప్రభుత్వం ఏమన్నదంటే మాకు సాధ్యం కాదు, మేము ఈ 30,000 దేవాలయాలను నడపటం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు చెప్పారు. కానీ అంతవరకు నాశనం అయిపోయింది. 87లో ఇంట్రడ్యూస్ చేశారు, 97 10 సంవత్సరాలుగా మొత్తం ఎంత చేయాలనో అంతే నాశనం చేసేసారు. అందరూ ఊర్లు ఇడిచిపెట్టి వచ్చేసారు. అంటే వాళ్ళు ఈ దేవుడు, ఈ దేవుని ఆస్తి, ఈ దేవుని ఆస్తిని మనం ముట్టకూడదు, దీన్ని అమ్మకూడదు, దీన్ని ఆక్రమించకూడదు అనే ఒక భయం భీతి ఉండింది కదా, ఆ భయభీతిని పోగొట్టారు వీళ్ళు. ఆ దేవుడు ఏంటి, ఆస్తి ఏమిటి, నీ పేరట పట్టా ఉంటే చాలు నువ్వు అమ్ముకోవచ్చు అని ఈ అర్చకులకు చెప్పారు, ఆక్రమించుకునే వాళ్లకు చెప్పారు. ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులే ఆక్రమింపుని ప్రోత్సహించారు. దీనికి ఎవరు కారణం అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు. దీనికి ముందు వాళ్ళు పవిత్రంగా ఇది ఒక సేవ అని అనుకొని చేసేవాళ్ళల్లో ఎప్పుడు ఈ కమర్షియల్ కాన్సెప్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా షార్ట్ కట్ మెథడాలజీ, ఇలా చేస్తే బ్రహ్మాండంగా అయిపోతుంది. ఇప్పుడు అలా పోతే ఇప్పుడు ఏమైంది, మొత్తానికి భూములు పోయినాయి. తర్వాత ఈ ఆభరణాలు వచ్చినాయి. ఆభరణాల్లో 2 కేటగిరీ ఉన్నాయి. ఒకటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆభరణాలు సమర్పిస్తారు, భక్తులు సమర్పిస్తారు. సమర్పిస్తే ఆ ఆభరణాలని వాళ్ళు పూజారి దగ్గర ఇస్తారు, నువ్వు దీన్ని సమర్పించవయ్యా, ఉత్సవం కాగానే సాయంకాలం కాగానే నాకు ఇచ్చేసేయని ఈవో తీసుకుంటాడు. అది ఏం చేశారు, తర్వాత దాన్ని లాకర్లో తీసుకొని పోయి పెట్టారన్నారు. లాకర్లో పెడితే ఇంకొక ఈవో వచ్చాడు. ఆ ఈవోకు కరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఇదిగో ఇది మామూలు కాదు, అది బంగారం, ఇదిగో ఇంత బంగారం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను నేను. ఆడేం చేశాడు, ఒక కాగితంలో రాసుకొని ఎస్ టేకన్ చార్జ్, హ్యాండెడ్ ఓవర్ చార్జ్ అనే దాంట్లో వాళ్ళు అలాగే పెట్టారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇతడు చూడలేదు, ఇతడు కూడా చూడలేదు. ఇతడు ప్రీవియస్ ఈవో దగ్గర నుంచి తీసుకున్నప్పుడు పూజారులు చెడిపోయారు, మఠాధిపతులు చెడిపోయారు, వాళ్ళకు వ్యసనాలు వచ్చినాయి. ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉండేటటువంటి పూజారులు ఉన్నారు కదా, ఐ కాల్ దమ్ యాజ్ అఫ్లుయెంట్ పూజారీస్. వాళ్ళంతా చాలా ఉంగరాలు పెట్టుకుంటారు. వాళ్లకు ఇది ఇప్పుడు ఈ టీవీని చూస్తే వాళ్ళకి నా మీద కోపం కూడా వస్తుంది, పర్వాలేదు, కానీ ఇది యథార్థ పరిస్థితి. వాళ్లకు ఈ దేవుని దగ్గర సేవ చేస్తున్నాం, మనం భక్తుల తరఫు నుంచి మనం ఇది చేస్తున్నాం అనేటటువంటి భావం పోయి మనం ఇంకా సంపాదించాలని ఇది ఈ యూఎస్ కూడా ఏం చేశారంటే వాళ్లకు పూజారులకు మొత్తం తెలుసు ఏమి నడుస్తుంది, ఏం సంగతి అనేది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక దేవాలయంలో సున్నం కొట్టాలనుకోండి, సున్నం కొట్టాలంటే అయ్యగారు సున్నం కొట్టాలి మీరు కొంచెం చూడండి అని అంటే పూజారి ఎవరో భక్తునికి చెప్తాడు, అయ్యా సున్నం కొట్టాలనయ్యా, మంచిది అయ్యగారు మీరు చెప్పారు కదా కొట్టేస్తాను. కొట్టేసిన తర్వాత మొత్తం సున్నం కొట్టేశారు. తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఈవో సున్నం కొట్టించినట్టు వౌచర్స్ తయారు చేస్తాడు. తయారు చేసి డబ్బు తీసుకుంటాడు. పూలు కొన్నట్టు, పూలు వీళ్ళు ఎవరు కొనరు, భక్తులు తీసుకొచ్చి పూలు సమర్పిస్తారు, కానీ పూలు కొన్నట్టు వౌచర్స్ తయారు చేస్తాడు. మరి ఏంటండి ఇది అంటే అర్చకునికి తెలియదు. అందుకే ఇప్పుడు కొత్త చట్టం స్వామి కార్యం కాదు స్వకార్యం అంటే ఇప్పుడు అర్చకుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్గా కావాలని చెప్పి మనం చెప్పాం, అది సవరించారు కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటండి? దీనికి పరిష్కారం ఒకటే చెప్పాం, మీరు పాలిటిక్స్ని దేవాలయం నుంచి తీసేయండి, రాజకీయ నాయకుల్ని దేవాలయ వ్యవస్థలో వాళ్ళు ప్రవేశించవద్దు, వాళ్ళు వెళితే భక్తులుగా వెళ్ళనివ్వండి, అంతేకాని వాళ్ళు పాలిటీషియన్గా వెళ్ళకూడదు. అదే మాదిరిగా ఈ కమర్షియల్ కాన్సెప్ట్ని తీసేయండి. ఈ హుండీలో డబ్బు వేయండి అని చెప్పడం, టికెట్లు పెట్టడం, దేవుణ్ణి చూస్తే ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పడం, తర్వాత ఈ పూజకి ఇంత, ఆ పూజకి, ఇవన్నీ కమర్షియల్ ఆస్పెక్ట్ తీసేస్తే పవిత్రంగా ఉంటుంది. వాళ్ళు ఒక హుండీ మట్టుగా ఉంటే వాళ్ళు వేసిపోతారని. అందుకే మేమేమన్నామంటే గవర్నమెంటు అనేది ఇలా ఉండాలి, అంటే ఎప్పుడైనా కరప్షన్ ఉంటే పట్టుకోవాలి, లేదంటే మీరు రెగ్యులేటరీ అప్రోచ్లో ఉండాలి. 32,000 దేవాలయాలని మూయించే స్థాయికి తీసుకొచ్చారు. ఆ దేవాలయాల్లో దీపం లేదు.
ఊర్లో వాళ్ళు ఇది గవర్నమెంట్ సంస్థ, దీనికి మనకు సంబంధం లేదు అనేటటువంటి యాటిట్యూడ్లో విలేజ్లో ఉన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలు ఉన్నాయి, ఆలయ భూములన్నీ పరుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. పోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ దేవాలయాల్లో ఉత్సవాలప్పుడు చెప్పాను కదా, ఉత్సవాలప్పుడు కనిపించేది అని. ఇప్పుడు ఉత్సవాలు మానేశారు. ఉత్సవాలు మానేస్తే ఆభరణాలు అక్కడనే ఉన్నాయి కదా, ఎవడతాయా ఈ ఆభరణాలని? ఎట్లయినా ఉత్సవాలు జరగట్లేదు. ట్రస్ట్ అండ్ వెరిఫై అనేది థియరీ. అవును, ఇప్పుడు ట్రస్ట్ లేదు, వెరిఫికేషన్ లేదు. వెరిఫై అండ్ ట్రస్ట్ అనేది ఇంకో థియరీ. ఇక్కడ వెరిఫికేషన్ లేదు, ట్రస్ట్ లేదు, మింగేసాయి. అయితే ఆయన అమ్ముకున్నాడు. ఈయన తాకట్టు పెట్టాడంటే ఎందుకు తాకట్టు పెట్టాడంటే అక్కడ ఎవరు కూడా చెక్ చేసేవాళ్ళు లేడు. నువ్వు ఉన్నావా లేవా, అవి ఉన్నాయా లేవా, నువ్వు ఎలా చేస్తున్నావు పూజ అని ఎవడన్నా చూస్తున్నాడా? అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. అంటే భక్తిభావం ఉంటే హుండీలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఇటువంటి విఐపి దర్శనాలు లేకపోయినా జనాలు భక్తితో వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. చెప్పండి. అవునండి, చిలుకూరు నడుస్తుందా లేదా? అవును. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా మారాలి? మీరు అన్నట్టు కొంతమంది అఫ్లూయెంట్ అర్చకులు ఉన్నారు, గొప్ప దేవాలయాల్లో ఇలా అవినీతికి పాల్పడేవారు. కానీ నిజంగా భగవంతుడిని నమ్ముకుని భగవంతుడిని పాదాల దగ్గర ఉండేటువంటి బీద అర్చకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రీఫార్మిస్ట్ యాటిట్యూడ్ అనేది ఇక్కడి నుంచి తీసుకురావాలి, కింద నుంచి తీసుకురావాలి. మీదది అదే పడిపోతాయి. ఇప్పుడే పడిపోయినాయి కదా. పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువైపోతున్నది. వాళ్లకు ఒకసారి ఇది ఎక్స్ప్లాయిట్. ఇప్పుడు ఇది వచ్చిందంటే, ఈ మీడియాలో ఇది వచ్చింది, ఆయన ఇది చేశాడంటే దయచేసి మీరు ఆయన చేశాడని అనుకోకండి. ఈ పాపం పండాలంటే భగవంతుడే ఆయనకు ఒక ఇది ఇచ్చాడు. ఈ ప్లాట్ క్రియేట్ చేసిందే భగవంతుడు అనుకుంటాను. అది ఆయన్నే ఈ డ్రామా ఆడుతున్నాడు. ప్రజలకు తెలిసిపోయింది కదా, లేకపోతే ఇది తెలిసేదా? తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత విపరీతం కాబోయేదో మొద్దే తెలిసింది. ఇప్పుడు విపరీతం. మీరు రాజకీయాలు అన్నారు కదా, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పటి మంత్రులు ఏమంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా కనకదుర్గ ఆలయాల చోరీ జరిగింది, సో మా దగ్గర మీరున్నప్పుడు జరిగింది, మేమున్నప్పుడు జరిగింది, ప్రభుత్వానికి ఇందులో పాత్ర ఏమీ లేదు, ప్రభుత్వ పాత్ర లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు, దాంట్లో రాజకీయ నాయకుడే. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండినా రాజకీయ నాయకుడే, కాంగ్రెస్ పార్టీలో ఉండినా రాజకీయ నాయకుడే, ప్రజా పార్టీలో వెళ్ళినా రాదు. కానీ ఒక్క విషయం మటుకు మీరు గుర్తించాలి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, 2004లో వచ్చారు. ఆయన వస్తే ఈ పాదయాత్రగా మొదలుపెట్టాడు, ఇక్కడి నుంచే మొదలుపెట్టాడు. వస్తే నేను దేవుని దగ్గర ఉన్నాను, ఆయన దగ్గర చేతిలో పూలు పెట్టాను. ఏమండి, మీరు అధికారానికి వస్తే ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సవరిస్తారా అని అడిగాను. తప్పకుండా అన్నాడు. మొత్తం కూడా తిరిగారు కదా. ఆయన తర్వాత మళ్ళీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వచ్చాడు. ఆయన నాకేమన్నా అంటే, ఈ చట్ట సవరణ సంబంధించినటువంటి ఫైలు ఎక్కడైనా ఆగితే మీరు నన్ను వచ్చి పర్సనల్గా కలవండి అని చెప్పాడు. నేను దాదాపు ఒక 35 సార్లు కలిసి ఉంటాను. ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఇచ్చాడు. కానిస్టేబుల్ దగ్గర నుంచి నేను జస్ట్ 1 minute to 2 minutes ఫైల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, స్వార్థం లేదు కదా. మొత్తానికి అన్ని పొలిటికల్ పార్టీస్ని కన్విన్స్ చేసి ఈ చట్ట సవరణ జరిగింది. సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, 15 మంది సెలెక్ట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అమలుకు వచ్చింది. ఇలా మేము చట్ట సవరణ చేశాము, మేము దేవాలయాలను రక్షించడానికి కొరకు ఇది చేశాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టో. నేను అలాగే తెలుగుదేశం పార్టీని కూడా అడిగాను, వాళ్ళు స్పందించలేదు. ప్రజారాజ్యం పార్టీని అడిగాను, వాళ్ళు కూడా స్పందించలేదు. ఏ పొలిటికల్ పార్టీ స్పందించలేదు. ఆయన స్పందించాడు, ప్రజలంతా ఓటేశారు. తెలుగుదేశం పార్టీ పీరియడ్లో జరిగింది, ఎందుకంటే ఆ రాక్షసత్వమైనటువంటి చట్టాన్ని పెట్టారు. మీ దాంట్లో జరగకుండా ఉండాలని చెప్పి చట్టాన్ని మీరు సవరించారు, కానీ మీరు చెప్పిన మాటల్ని వాళ్ళు వినట్లేదు. చీఫ్ మినిస్టర్ చెప్పిన మాటల్ని వాళ్ళు వినట్లేదు అంటే అది ఎంత అవమానం అండి.
చీఫ్ మినిస్టర్ చెప్పిన మాటల్ని అందరు, చీఫ్ మినిస్టర్ ఈజ్ ద గవర్నమెంట్, ఆయన ఏ పొలిటికల్ పార్టీకి చెందినవాడు అనేది ముఖ్యం కాదు. వాళ్ళు అవినీతి ఎంత బ్రహ్మాండంగా పెరిగిపోయిందంటే దీన్ని చేస్తే అవినీతి పోతుంది అని చెప్పి అవినీతి పర్మనెంట్గా ఉండాలి అనేటానికే ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఈ కరప్షన్ అనే వర్డ్కు డిక్షనరీ మీనింగ్ పెట్టక్కర్నే లేదు. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ బొమ్మను అక్కడ వేసేస్తే సరిపోతుంది. సో అవినీతికి మారుపేరైన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని మొత్తంగా ప్రక్షాళన చేసి, ప్రక్షాళన ఎందుకండి, దాన్ని వైండప్ చేసేయాలంటున్నాను. ఓకే, వైండప్ చేసేసి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్, వాడు కేరళలో అదే చేశాడు. ఇట్లనే ఉంటే మొత్తం లిక్విడేట్ చేసి పారదొబ్బేసేసి వేరే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసుకోవాలి. మన దగ్గర ఉంది ధార్మిక పరిషత్, ఆ ధార్మిక పరిషత్ నడుపుతుంది. నా దట్ బికమ్స్ ఆన్సరబుల్ టు ద పీపుల్. ఇప్పుడు నేను ఇక్కడ చిలుకూరులో కూడా ఈ కొత్త చట్టంలో భక్త సమాజం అని ఒక సమాజాన్ని ఏర్పాటు చేయమన్నాడు ప్రతి దేవాలయానికి. ఆ భక్త సమాజం ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమిటండి నేనే చున్నం కొట్టాను కదా, మీరు ఇట్లా వౌచర్ పెట్టారు ఏంటి అని అడుగుతారు. లేకపోతే మా అకౌంట్స్ అన్నీ చూపించండి అంటారు. ఇప్పుడు నేను పార్కింగ్లో అక్కడ వసూలు చేసామండి, 2 రూపాయలు స్కూటర్కు, 5 రూపాయలకు, అంటే మాకు ఎంత వచ్చింది తెలుసా, 40 లక్షల రూపాయలు వచ్చినాయి. 40 లక్షల రూపాయలని అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి మేము అది ఆ చంద్రార్కం ఉండని అని చెప్పి పర్మనెంట్గా చేస్తాం దాన్ని. అది ఆ మాదిరిగా ఎవరైనా ఒక్కరు చేశారో చూపెట్టండి. ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ చిన్న దేవాలయంలోనే పార్కింగ్లో 40 లక్షల రూపాయలు వచ్చినాయంటే యాదగిరిగుట్టకి ఎంత రావాలండి? అవును, మరి ఆ అకౌంట్ చూపెట్టాలి ప్రజలకు. సో ప్రజల్లో అటువంటి ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మేము ఈ ప్లాస్టిక్ బ్యాగు నిషేధం అని చెప్పాం, 15th ఆగస్ట్ నాడు ఇంట్రడ్యూస్ చేసాం. దానికి బదులు ఈ చేనేత బ్యాగ్స్ తయారు చేసి దీన్ని తీసుకోండి అని చెప్పాం. నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఒక 15 మినిట్స్ అండి, ఇంట్రడ్యూస్ చేసిన 15 మినిట్స్లో అందరూ ఆ వెండర్స్ మొత్తం కూడా ఆ బ్యాగు లేదు ఈ బ్యాగ్ తీసుకున్నారంట. ఎంత పెద్ద మార్పు అండి! ఇక్కడ ఏ దేవాలయం ఇది సాధించగలిగింది? దీనివల్ల ఏంటి, ఈ చేనేత కార్మికులు బతుకుతున్నారు, ఈ వెండర్స్ బతుకుతున్నారు, వాళ్ళకు ₹1 దొరుకుతుంది ఏం పెట్టి. పర్యావరణం కూడా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, పవిత్రత ఉంటుంది. ఈ బ్యాగ్ ఇంటికి తీసుకుపోతారు, దీంట్లో డబ్బు పెట్టుకోండి మీరు, ధారా నిర్యాంతి అధికమధికం వాంఛితానాం వసూనామని. కొన్ని సమయంలో ఆకాశం నుంచి వస్తాయి, కొన్ని సమయంలో భూమి నుంచి వస్తాయి డబ్బు. సో తప్పకుండా మీరు ఒక సాహసం చేసి ఇటువంటి ధన ప్రయోగం లేకుండా, విఐపి లేకుండా పర్యావరణం కోసం కృషి చేస్తూ చిలుకూరు సక్సెస్ఫుల్గా రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. కాబట్టి మిగతా దేవాలయాల్లోకి చేయడం అంటే చేయాలనేటువంటి నిర్ణయం, ఒక డిటర్మినేషన్ అయితే ఉంది. చిలుకూరు మాదిరిగా అన్ని దేవాలయాలు మారాలని అంటున్నాము. ఒకటే ఏంటంటే నేను చేశానని కాదు, నన్ను ఆయన నిమిత్త మాత్రం చేసుకున్నాడు, ఆయన చేయిస్తున్నాడు, భగవంతుడు చేయిస్తున్నాడు. ఈ పోరాటం జరుగుతుంది. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవాలయాలు పవిత్ర నిలయాలుగా తిరిగి తమ స్థానాన్ని సంతరించుకుంటాయని, నిధి కాదు దేవుని సన్నిధి ముఖ్యమని అందరూ భావించే రోజు వస్తుందని ఆశిద్దాం. Anchors dress courtesy, Globus City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.